హాయ్ ఫ్రెండ్స్, శాంతిపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 5 టోర్నమెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషింగ్ మ్యాచ్ మన ఏకేఎం మార్ట్ వర్సెస్ శాంతిపురం స్పిరిట్ టీమ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో లాస్ట్ 6 బంతుల్లో 9 పరుగులు స్పిరిట్ టీం కావాలి. ముందు ఓవర్ లో 2 బంతులకే 10 పరుగులు కొట్టిన బ్యాట్స్మెన్ ని మొదటి బంతికే అవుట్ చేశాడు. మొదటి బంతికే వికెట్ తీసిన ఏకేఎం మార్ట్ ఫుల్ ఖుషీగా ఉంది. 5 బంతులకి 9 పరుగులు కొట్టాలి. న్యూ బ్యాట్స్మెన్ వచ్చి ఇప్పుడు సింగిల్ రన్ తీస్తున్నాడు. ఇప్పుడు 4 బంతుల్లో 8 పరుగులు కావాలండి. న్యూ బ్యాట్స్మెన్ వచ్చి రాగానే తను ఎదుర్కొన్న మొదటి బంతినే బిగ్ 6గా లెగ్ సైడ్ కొట్టాడు. ఈ షాట్తో ఉన్నట్టుండగా స్పిరిట్ టీంకి ఉత్సాహం మరింత పెరిగిపోయింది. ఇక చివరి 3 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే కావాలండి. ఓ డాట్ బాల్. ఇక చివరి 2 బంతులకు 2 పరుగులు కావాలండి. చూద్దాం బౌలింగ్ ఎలా ఉంటుందో. ఓకే, బ్యాట్స్మెన్ పరుగు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో ఫీల్డర్స్ ఏదో అప్పీల్ చేస్తున్నారు. అది బ్యాట్కి తగలలేదంట, కాళ్ళకు తగిలింది. లెగ్ బైస్ పరుగులు లేదు ఇక్కడ. ఇంతలో బౌలర్కి ఏదో అయినట్టుంది. ఇక్కడ బ్యాట్స్మెన్లు ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. ఎలాగైనా చివరి బంతికి 2 పరుగులు తీయాలని. సో ఇంజూర్ అయిన బౌలర్కి అక్కడే అంపైర్గా ఉంటున్న బలరాం గారు కొద్దిగా ఫిజియోథెరపీ చేస్తున్నాడు. అంతలోనే బ్యాటింగ్ టీం కెప్టెన్ మోహన్ వచ్చి బ్యాట్స్మెన్లకి ఎలాగైనా మీరు 2 పరుగులు తీరాలి, తీస్తే మనం క్వాలిఫై అయిపోతామని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇక చివరి బంతికి 2 పరుగులు కావాలి. బౌలింగ్ వేస్తున్నాడు. బాల్ మిస్ అయింది. కీపర్ కూడా బాల్ వదిలేశాడు. అంతలో బైస్ ఉంది కాబట్టి 1 పరుగు పూర్తి చేశారు. డ్రా అయింది మ్యాచ్ ఇప్పుడు. సో మరొకసారి ఎందుకు అనుకోకుండా ఇంకొకసారి వికెట్లన్నీ కింద పడ్డాయి. వికెట్లు అయితే కొట్టేలోపు 2వ పరుగు కూడా పూర్తి చేసుకుని స్పిరిట్ టీం అయితే విజయాన్ని నమోదు చేసుకునింది. ఉత్సాహంతో స్పిరిట్ టీం మొత్తం గ్రౌండ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.